హాయ్. సో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్స్ ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో ఈ 10% అన్నది అమలవుతూ వస్తుంది. దీని ద్వారా ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్స్కి సవరణలు జరుగుతాయి. ఇప్పటివరకు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ, సామాజికంగా మరియు విద్యాపరంగా అన్న పదాలు దాంతోపాటు ఇప్పుడు ఆర్థికంగాని కూడా చేర్చవలసి ఉంటుంది. సో ప్రస్తుతం ఇంద్రసాని కేసులో సుప్రీంకోర్టు సీలింగ్ విధించింది 50% రిజర్వేషన్స్ దాటడానికి వీల్లేదని. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ 50% ఉండాలని ఎక్కడా లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుని నలిఫై చేస్తూ 50 to 60%కి పెంచుతామని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా దాని తర్వాత చర్యలు మీకు అందరికీ తెలిసిందే. పార్లమెంట్లో బిల్లు పెట్టడం, ఆ బిల్లు స్టాండింగ్ కమిటీ నుంచి ఓటింగ్లో 2/3 మెజార్టీతో పాస్ అవ్వటం, రాజ్యసభలో 2/3 రాష్ట్రపతి సిగ్నేచర్. అట్ ది సేమ్ టైం 15% ఇది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన సవరణ కాబట్టి హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ మొత్తం అవి ఆ శాసనసభలు కూడా ఆమోదించాలి. ఇప్పుడు బీజేపీకి బలం చూస్తే రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు ఇది డైరెక్ట్గా రూల్ చేస్తున్నది, 2 రాష్ట్రాల్లో పార్ట్నర్స్తో ఉన్నది, ఇంకో 5 స్టేట్స్లో సపోర్టర్స్ ఉన్నారు. 17 రాష్ట్రాలు మాత్రం సపోర్టింగ్గానే ఉన్నాయి దీనికి. దీని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్రైటీరియా దీనికి ఇవ్వటం కోసమని గవర్నమెంట్ వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు రిజర్వేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే సుమారు నెలకి 65,000 రూపాయల ఆదాయం వస్తున్న వాళ్ళు, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్. 5 ఎకరాల కన్నా తక్కువ పంట భూమి ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఉండొచ్చు, 5 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోటీ పరీక్షల్లో ఉద్యోగ అవకాశాలకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 10% రిజర్వేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు అన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇది కానీ అమల్లోకి వస్తే తప్పనిసరిగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో కూడా ఇదే రిజర్వేషన్ని అమలు చేయవలసి ఉంటుంది. ఇదే రిజర్వేషన్ని అమలు చేయాలి. అంతే కదా, కేంద్రం ఎట్లా చెప్తుంటే రిజర్వేషన్ ప్రాతిపదిక అది అయినప్పుడు రాజ్యాంగంలో అదే అమలు చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ అభ్యర్థులకి సరే తెలంగాణ నుంచి అయితే ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎప్పటికి జరుగుతుందో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో అదంతా కూడా ఒక అటు సైడ్కి వెళ్ళిపోతుంది తెలంగాణకి సంబంధించి. అంటే ఇది ఒకవేళ సక్సెస్ అయితే పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయితే రాబోయే తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఈ రిజర్వేషన్స్ క్రైటీరియా అనేది అప్లై అవుతుంది. అది క్లియర్గా చెప్పుకోవచ్చు మనం. అప్పుడు ఉండే రోస్టర్స్ అన్ని కూడా మార్పులు చేర్పులకి గురి కావాలి లిటిల్ బిట్. కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వచ్చేసాయి. మరి వీళ్ళకి ఈ రిజర్వేషన్స్ క్రైటీరియా అప్లై అవుతుందంటే ఇంకా ఇది బిల్లు స్థాయిలోనే ఉన్నది, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో ఇది బిల్లు స్టాండింగ్ కమిటీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతుంది ఫిబ్రవరిలో. అది తక్కువ కాలమే ఉంటుంది. అఫ్కోర్స్ కేంద్రము గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏది ఉండదు. సో వాళ్ళు విల్ఫుల్గా ఉండి సక్సెస్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఇట్స్ యాజ్ అ పొలిటికల్ స్టంట్గా అయినా కానీ మార్చుకోవచ్చు. అండ్ విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో అంత స్పీడ్గా వెళ్తారా వెళ్ళదా అనేది ఎవరికీ తెలియదు, ముందే మనం ఏమీ ఊహించలేము. కానీ ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా మైండ్లో ఈ ఆలోచనలు అనేది తప్పనిసరిగా వస్తాయి. రిజర్వేషన్స్ తప్పనిసరిగా ఎవరైనా కానీ గవర్నమెంట్ పోస్ట్లో రిజర్వేషన్స్ వస్తున్నాయంటే ఎవరు వద్దనుకోరు. సో అట్లా ఏమన్నా బెనిఫిట్స్ మనకు అందుతాయా అన్న కోణం మాత్రం తప్పనిసరిగా మైండ్లోకి వస్తుంది. దానివల్ల ఇప్పుడు డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి ప్రిపరేషన్లో స్పీడ్లో కొద్దిపాటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు కష్టపడి చదివాము. సో ఈ సమయంలో ఇలాంటి మార్పులు చేర్పులు అనేది వస్తూ ఉంటాయి. కొన్ని అయితే గాలి వార్తలు అనుకోవచ్చు, కొన్ని అయితే ఇట్లా ప్రభుత్వం ద్వారా వచ్చేసరికల్లా ఏం జరుగుతుంది అన్న ఒక ఒత్తిడిలోకి వెళ్తారండి తప్పనిసరిగా. అందరూ వెళ్ళకపోయినా కొంతమందికైనా కానీ మన అభ్యర్థుల్లో, లేకపోతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో జరిగితే బెనిఫిటే కదా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో కాపులకి రిజర్వేషన్స్ అని బాగా చర్చ నడుస్తుంది. రిజర్వేషన్స్లో ఈ క్రైటీరియా అనేది అప్లై అయితే అక్కడ వారికి రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తాయి కదా అన్న ఆశ అనేది తప్పనిసరిగా ఉంటుంది. వస్తే అట్లీస్ట్ కొన్ని మార్కులు తేడాతో పోస్ట్ వచ్చేస్తుంది కదండి. ఇట్లా ఆలోచనలు అనేది తప్పనిసరిగా ఉంటాయి.
ఈ సందర్భంలో జరిగేది ఏం జరుగుతుంది అన్నది మనం ఆ బిల్లు ఒకటి పరిశీలన చేయాలి డీటెయిల్గా. స్టాండింగ్ కమిటీ తర్వాత దాని పొజిషన్ ఏ విధంగా ఉండాలి, ఈ మీన్ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ ఏమన్నా డెసిషన్స్ తీసుకుంటున్నాయా లేదా అనేది పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా ఈ కాలం నిర్ణయించాల్సిన అంశాలు. మీ చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఆ బాల్ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎవరి కోర్టు నుంచి ఎవరి కోర్టుకి వెళ్తుందో చెప్పలేము. ఇలా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. దానికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు బలి కావద్దండి దయచేసి. సిన్సియర్ అడ్వైజు, ఇది బలయ్యే సమయము, బలిపీఠం సిద్ధంగా ఉంది అక్కడ. ఈ వస్తుందేమో అనుకుంటూ కొంచెం ప్రిపరేషన్లో తేడా పడినా అది నెగిటివ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇచ్చే సిన్సియర్ అడ్వైజు, జరిగే కార్యక్రమాలు జరుగుతాయి, దాని నుంచి ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించద్దు. ఏమైనా ఇట్లా అప్డేట్స్ ఉంటే నేను తప్పనిసరిగా మీకు అదే అప్డేట్ చేస్తూ ఉంటా. ఇలా జరుగుతుంది ప్రాసెస్, ఇప్పుడు మీరు ఈ విధంగా అప్రోచ్. నేను మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఇంత స్ట్రక్చర్ వేసి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇంత నేను కష్టపడి ఇంత దూరం తీసుకొని వస్తే సడన్గా ఇలాంటి వార్తలు మోటివేటింగ్గా ఉంటాయి, కొన్ని డిమోటివ్గా ఉంటాయి. ఇలాంటి వార్తలకి అభ్యర్థులు లోను అయిపోయి ఇంత పడిన కష్టాన్ని దుర్వినియోగం చేసుకుంటారని నాకు లిటిల్ బిట్ ఆలోచన రావటం జరిగింది. ఎక్కడ చేతులారా పోతాయా అన్నది నా భయం. అందుకని నేను కష్టపడి ఒక రకంగా ఈ వీడియో అన్నది ఎంతవరకు కరెక్టా తప్ప అనేది ఇర్రెలవెంట్ నాకు. నేను నా అభ్యర్థులకి చెప్పేది, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి చెప్పేది, జరిగే ప్రాసెస్ జరగనియండి. మీకు దాంతో సంబంధం లేదనుకోండి, మీ బుక్స్, మీ ఎగ్జామ్ డేటు, మీ అవుట్కమ్. స్టడీ చేయండి, ఎంతవరకు అవుట్పుట్ వచ్చింది, ఎగ్జామ్ అదే డేటు, అటువైపే వెళ్తూ ఉండండి. ఏ మార్పులు ఉన్నా నేను అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమయం చాలా క్రూషియల్ టైము. ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకి ఏపీపీఎస్సీ చాలా తక్కువ సమయం ఇచ్చాడు. నేను ఎంతో వర్క్ చేసి దానికి ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాం మనము 100 డేస్లో సక్సెస్ అవ్వాలని. ఇలాంటి సమయంలో ఇలాంటి వార్తల ప్రభావం కనిపిస్తుంది, తప్పదు. ఆ కనిపించేటప్పుడు దానికి ఒక బఫర్ని అడ్డం పెట్టండి. ఇప్పుడు నా దగ్గరికి రావద్దు ఈ వార్త అని సిన్సియర్గా మీరు పడిన కష్టము అదే విధంగా కొనసాగించండి. వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఉన్న రిజర్వేషన్స్కి ఏమాత్రం దెబ్బ తగలకుండా కొత్తగా 10% వస్తే లబ్ధి చేకూరుతుంది. వచ్చినప్పుడు అదే వస్తుంది. దానికి ఇంకా గవర్నమెంట్ డెసిషన్స్ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా అంత తేలిక కాదు ఒక ఇష్యూని. అట్లనే అంత కష్టం కూడా కాదు, చెప్పలేము. గవర్నమెంట్ చేతుల్లో పని అది, స్ట్రైక్ ఎటు కొడితే అటుపోతుంది అది. అందుకని దయచేసి కాస్త సిన్సియర్గా ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదే కోవకి వెళ్ళిపోండి. ఇక దీని మీద ఎక్స్ట్రా డిస్కషన్స్ని తీసుకురావద్దు. వస్తాయా రావా, ఇప్పుడుండే నోటిఫికేషన్ డేట్ డిలే చేయొచ్చా, లేకపోతే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చా, రోస్టర్ పాయింట్స్ ఏమన్నా మారుతాయా, మారితే మాకు ఎంత లబ్ధి చేకూరుతుంది, ఏ కులాల వాళ్ళకి వస్తాయి, ఇవన్నీ ఉంటాయి తప్పనిసరిగా. ఏ కులాల వాళ్ళని చేర్చాలి, కులమాత ప్రతిపదికన వస్తున్నదా, కులమాత ప్రతిపదికన కాకపోయినా ఆర్థికంగా అంటే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వస్తారు ఇక్కడ. మరి అలాంటప్పుడు ఏమేమి జరుగుతాయి, ఇవన్నీ కూడా టైం టు టైం మీ చదువుకి ఇబ్బంది పడకుండా మీకు నేను అందించాల్సినది ఏదైనా ఉంటే తప్పకుండా అందిస్తాను. ముఖ్యమైనది మీకు పనికి వచ్చేది అన్నప్పుడు నేనే మీకు స్వయంగా ఇట్లా వీడియో ద్వారా అందజేయడం జరుగుతుంది. అప్పటి వరకు డీవియేట్ కావద్దు అన్నది నా సజెషన్. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చినా, ఏమాత్రం మార్పులు చేర్పులకి గురి అవుతుంది అని కొంచెం అనిపించినా తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను. దీన్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి నేను చెప్పినట్టుగా. ఓకే అండి, గుడ్ లక్.